యేసుక్రీస్తు ప్రశస్తమైనటువంటి శ్రేష్టమైన నామమున మీ అందరికీ ఉదయకాల శుభములు కలుగునుగాక. దేవుని ఆత్మ మన మధ్యలో ఉంది. దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది. దేవుడు వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్యలో ఆయన నివసిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు వాక్యమై ఉన్న దేవుణ్ణి మనము మన జీవితాల్లోనికి వాక్యముగా దేవుని మనము రిసీవ్ చేసుకుందాం. దేవుని మాట బలము కలిగింది, శక్తి కలిగింది. ఆ శక్తి కలిగిన దేవుని మాటను మనం వింటున్నప్పుడు, మనం పొందుకుంటున్నప్పుడు మన జీవితాలు బాగుపడతాయి, ఆదరించబడతాయి, దీవించబడతాయి. ప్రియులారా, ఈ ప్రత్యేకమైనటువంటి ఈ దినాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు నామమున మరొకసారి మరి దేవుని శ్రేష్టమైనటువంటి మాటలను వినడానికి సిద్ధపడినటువంటి ప్రియులారా, యేసు ప్రభు శ్రేష్టమైన నామమున మీకు శుభాభివందనములు తెలియచేస్తా ఉన్నాను. ఈరోజు ఒక మంచి వర్తమానముతో నేను మీ యొద్దకు వచ్చి ఉంటున్నాను. ఏంటి ఆ వర్తమానం అంటే, ఏంటి ఆ సందేశం అంటే, అద్భుతములు మన జీవితంలో ఎప్పుడు జరుగుతాయి? అద్భుతాలు ఎప్పుడు జరుగుతాయి మన జీవితంలో? చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, అందరి జీవితాల్లో దేవుడు కదులుతా ఉన్నాడు, అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. మరి నా జీవితంలో ఎందుకయ్యా ఎంత లేటుగా కార్యాలు జరగకుండా ఉండిపోయింది? అద్భుతం జరుగుతలేదే. మా తోటి వారికి అద్భుతాలు జరుగుతున్నాయి, నాకంటే ముందున్న వారికి వివాహము జరిగి మరి సంతానముతో వారు దీవించబడ్డారు, నాకంటే వెనుకున్న వారు మంచి ఆస్తిపాస్తులతో సమృద్ధితో దీవించబడ్డారు. మరి నేనైతే ఇదే స్థలములో ఉన్నాను. ఎందుకు నా జీవితంలో దేవాని కార్యాలు జరుగుతలేవు, అద్భుతాలు జరుగుతలేవు అని చాలాసార్లు మనకు అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి ప్రియులారా. అయితే ఈరోజు ఈ మాట, ఈ వర్తమానము నీ జీవితాన్ని మార్చేదిగా ఉండబోతా ఉంది. ఈ వర్తమానాన్ని మీరు శ్రద్ధతో, ఆసక్తితో మీరు వినండి. మీరు దేవుని మాటను మీరు రిసీవ్ చేసుకుంటే అద్భుతాలు ఎలా మన జీవితంలో జరుగుతాయో దానికి సాక్షిగా, నిదర్శనంగా దేవుడు మిమ్మల్ని నిలబెడతాడు. ఆమేన్, హల్లెలూయా. మనము అద్భుతాలు ఎప్పుడు జరుగుతాయి, ఎలా జరుగుతాయి? అద్భుతం జరగాలంటే ఏం కావాలి? అసలు మనకు అద్భుతం జరగాలంటే మనము దేనితో నింపబడి ఉండాలి? అద్భుతం జరగాలంటే మన జీవితానికి ఏది అవసరం? దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు అద్భుతం జరగాలి అంటే నువ్వు మొట్టమొదటిగా ఒక స్టెప్ ఎక్కాలి. అందరికీ ఆశ ఉంటుంది, నా జీవితంలో చెయ్యాలి, నా జీవితంలో చెయ్యాలి, యేసయ్య నా ద్వారా చెయ్యాలి అని మనం ఆశపడుతూ ఉంటాం. అయితే దేవుడు కోరుకుంటున్నాడు, మరి అద్భుతము జరగాలంటే ఏం కావాలి అంటే, అద్భుతం చెయ్యాలి దేవుడు నీ జీవితంలో అంటే మొట్టమొదటగా నువ్వు నింపబడాలి. మొట్టమొదటగా ఏం చేయాలండి? నువ్వు నింపబడాలి. మనం లేఖన గ్రంథాన్ని మనం ఒక్కసారి తెరిచినట్లయితే దేవుని మాటను క్షుణ్ణంగా మనము తెలుసుకుందామండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 6 నుంచి నేను 9 వచనాలు చదువుతాను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణాలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణాలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చునో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది, కానీ విందు ప్రధానికి తెలియకపోయెను. కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి, హల్లెలూయా. ఇప్పుడు మనము వర్తమానంలోనికి వచ్చేస్తున్నాం. శ్రద్ధగా మనం దేవుని మాటను విందాం. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఒక అద్భుతం జరిగిందండి. ఏం జరిగిందంటే, నీళ్లను దేవుడు ద్రాక్షారసముగా మార్చాడు. నీటిని దేవుడు ద్రాక్షారసముగా మార్చాడు. నీళ్లు, మనము నీరు అనే పదాన్ని చూసుకున్నట్లయితే పిల్లలకు సైన్స్లో టీచర్లు బోధిస్తూ ఉంటారు, నీరు చప్పగా, రుచిగా, మరి టేస్టీగా ఉండవండి. నీళ్ళంటే దానికి రంగు, రుచి, వాసన ఏమీ ఉండదు. నీరంటే నీరే. అది ఏ రకమైనటువంటి మంచి
టేస్టీగా ఉండేటువంటి ద్రవము కాదు, టేస్ట్ లేనటువంటి ద్రవము నీరు. అయితే ఈ టేస్ట్ లేనిది, రుచి లేనిది, చూడండి, నీటికి రంగు ఉండదు, రుచి ఉండదు, వాసన ఉండదు. మీరు ఎప్పుడైనా నీళ్లను వాసన చూసారా? నీటికి వాసన ఉందా? ఉండదు. రంగు ఉందా అంటే ఉండదు. మనం రంగు వేస్తే రంగు వస్తుంది, మనము మురికి బట్టలు మురికిది ఏదన్నా వేస్తే స్మెల్ వస్తుంది. నీటికి రంగు ఉండదు, రుచి ఉండదు, వాసన ఉండదు, అంటే ఏమీ ఉండదు, సాధారణముగా ఉంటుంది. నీరంటే సాధారణం అంతే. అది భూమిలో నుండి వచ్చింది, నల్ల కుళాయిలోనికి వస్తుంది, తర్వాత పైపులో నుంచి మనందరికీ సప్లై అవుతుంది. ఆ నీళ్లు త్రాగినప్పుడు దానికి రంగు, రుచి, వాసన ఏమి ఉండదు. అలాంటి రంగు, రుచి ఏమీ లేనటువంటి నీళ్లను దేవుడు ఏం చేశాడంట? మధురమైనటువంటి ద్రాక్షారసము. ఎప్పుడైనా ద్రాక్షారసము మనం త్రాగినప్పుడు ఎంత మధురంగా ఉంటుంది, తీయగా ఉంటుంది, మంచిగా. అది తాగుతున్నప్పుడు చక్కగా మన శరీరానికి అది బలమునిచ్చేదిగా, అది ఒక మంచి రంగును కలిగి ఉంటుంది. ద్రాక్షారసము మంచి ఎరుపు, కొంచెము బ్రింజల్ కలర్ లాగా ఉండిపోతుంది. అది ఆ యొక్క కలర్ను, కొంచెం కలర్ను కలిగి మంచి తీయటి ద్రవ పదార్థంగా మన శరీరానికి అందమునిచ్చేటువంటిది, ఆరోగ్యమునిచ్చేటువంటి మధురమైనటువంటి రసముగా దేవుడు మార్చాడు. ఈరోజు దేవుని మాటలు వింటున్న దేవుని ప్రియులారా, దేవుడు ఈరోజు మీతో చెప్పదలుచుకున్నటువంటి అద్భుతమైన సందేశం ఏంటిదంటే, నీరు లాంటి నీ జీవితము, రంగు, రుచి, వాసన ఎందుకు పనికి రానటువంటి, ఏ టేస్ట్ లేనటువంటి నీళ్లను దేవుడు ద్రాక్షారసముగా దేవుడు మార్చినట్టుగా, దేవుని బిడ్డలారా, మన బ్రతుకులను దేవుడు ఒక అద్భుతంగా మార్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు మనల్ని తయారు చెయ్యాలని, మన జీవితంలో ఒక అద్భుతము చెయ్యాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ ఏముంది? నీళ్లున్నాయి. యేసుక్రీస్తు దేవుడు, ఆయన గొప్పవాడు. ఆయన అనుకుంటే ట్రక్కులు లేకుంటే డ్రమ్ములు ద్రాక్షరసాన్ని దింపొచ్చు. కానీ దేవుడు ద్రాక్షారసాన్ని చెయ్యడానికి, ఆ మధురమైన పానీయమును చెయ్యడానికి దేవుడు దేన్ని వాడుకున్నాడంటే అక్కడ ఉన్న నీళ్లను వాడుకున్నాడు. హల్లెలూయా! నీళ్లను వాడుకుంటున్నాడు దేవుని బిడ్డలారా. అయితే ఆ నీళ్లను దేవుడు ఎలా రూపాంతరం చెందించాలి అనుకుంటున్నాడంటే, ఒక మధురమైనటువంటి, తీయనైనటువంటి ఒక పానీయములాగా దేవుడు మార్చాలని కోరుకుంటున్నాడు. ఈ మాటలు వింటున్న దేవుని ప్రియులారా, నిన్ను కూడా దేవుడు నీరు లాంటి నీ జీవితాన్ని, రుచికరము లేని నీ జీవితాన్ని ఒక మధురమైనటువంటి జీవితముగా దేవుడు మార్చాలని కోరుకుంటున్నాడు. ఆమేన్. మరి దేవుడు కోరుకుంటున్నాడు అద్భుతము చెయ్యాలని. మరి దేవుడు ఎప్పుడు మన జీవితంలో అద్భుతం చేస్తాడు? ఇక్కడ దేవుడు 2వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ నీళ్లను గుర్తించాడు. ఏం గుర్తించాడంటే నీళ్లను గుర్తించాడు. నీటిని గుర్తించి ఆ నీటిని ద్రాక్షారసముగా దేవుడు మార్చడానికి అద్భుతం చేశాడు. అయితే దేవుని ప్రియులారా, మన జీవితాలను కూడా దేవుడు అద్భుతమైన రీతిలో అద్భుతాలతో నింపి ఆశీర్వదించి దేవుడు మనల్ని దీవించాలని కోరుకుంటున్నాడు. మరి మన జీవితంలో అద్భుతం జరగాలంటే ఏం చేయాలి అంటే, ఇక్కడ 6వ వచనాన్ని మనం ఒక్కసారి చూద్దాం. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణాలు అక్కడ ఉంచబడి ఉండెను. ఏముంది ఇక్కడ? 6 రాతి బాణాలు ఆ స్థలములో ఉన్నాయంట. 6 అనే సంఖ్య మనిషిని సూచిస్తుంది. 6 అనే సంఖ్య ఏం చేస్తుంది అంటే మనిషిని సూచిస్తుంది. దేవుడు నరుని చేసినప్పుడు 6వ దినము చేశాడు కాబట్టి 6 అనే అంకె మానవునికి గుర్తుగా బైబిల్లో చిత్రీకరించబడింది. అయితే 6 రాతి బాణాలు, ఇక్కడ బాణాలు అంటే నీళ్లను నింపే పాత్రలు. ఇక్కడ నీళ్లను నింపే ఒక పాత్ర. అయితే ఈ 6 అనేది మానవునికి సాదృశ్యము. బాణ అనేది ఒక పాత్ర, ఒక పాత్ర.
ఈ మనిషి జీవితంలో కూడా ఏమి అవసరమై ఉంటుంది అంటే, మన జీవితం అనే ఒక పాత్ర ఉంది, ఒక గిన్నె ఉంది. పాత్ర అంటే గిన్నె. మనిషిలో కూడా ఒక గిన్నె అనే పాత్ర ఉంది, జీవితం అనే ఒక పాత్ర ఉంది. ఈ మనిషికి ఒక జీవితం ఉంది, ఉందా లేదా అండి? మనిషికి జీవితం ఉందా? మనిషికి జీవితం ఉంది. కాబట్టి ఆ జీవితం ఏంటిది అంటే ఒక పాత్ర. చెప్తారా ఏంటిది? ఒక పాత్ర. దేవుడు నరుని చేసినప్పుడు దేంతో చేశాడు? మట్టితో చేశాడు. మనం ఎవరమండి? మట్టి. ఈ మట్టి శరీరానికి దేవుడు ప్రాణమిచ్చి జీవవాయువునిచ్చి ఏం చేశాడంటే జీవింప చేశాడు. ఒక పాత్రగా, మట్టి పాత్రగా దేవుడు చేశాడు. హల్లెలూయా. మనిషిని ఒక మట్టి పాత్రగా దేవుడు చేశాడు. అయితే మనము ఒక పాత్రగా ఉన్నాము. ఒక దేవుని చేతిలో మనము ఒక పాత్రగా ఉన్నప్పుడు ఈ పాత్ర ఏం చేయబడాలి అంటే, అద్భుతము జరగాలంటే ఈ గిన్నె నింపబడాలా? ఏం కావాలా? నీ గిన్నె నిండాలి. నువ్వు నీ గిన్నెను నింపుకోవాలి. మరి దేనితో నింపుకోవాలి? దేవుని వాక్యం చెప్తుంది, మనము ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాలతో, లోక సంబంధమైనటువంటి ఆలోచనలతో మనము నింపబడి ఉండకూడదంట. మరి దేనితో నింపాలి? దేవుడు అద్భుతం చెయ్యాలంటే ఇక్కడ ఈ రాతి బాణాలను దేనితో నింపాడు అంటే, యేసు ప్రభు చెప్తున్నాడు. 7వ వచనం చూసుకుందాం. యేసు ఆ బాణాలను నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, అయితే నీళ్లతో నింపుడి అని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ నీళ్లతో నింపమంటున్నాడు. రాతి బాణాలు ఉన్నాయి ఇక్కడ నీరు ఉంది. ఆ నీళ్లను తీసుకొని ఏం చేయమంటున్నాడు? నింపాలి. ఏం చేయాలి? నింపాలి. చూడండి, ఆ ఫంక్షన్లో అక్కడ చాలా మంది ఉన్నారు. పెళ్లి కొడుకు ఉన్నాడు, పెళ్లి కూతురు ఉంది, బంధువులు ఉన్నారు, ఇరుగు పొరుగు వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. అక్కడ కొరత ఏముంది? ద్రాక్షారసం కొరత ఉంది. డైరెక్ట్గా ద్రాక్షారసం రావాలి, కానీ ద్రాక్షారసాన్ని దేవుడు తేకుండా ఏం చెప్తున్నాడంటే, నీళ్లతో నింపండి, నీళ్లతో నింపండి అంటున్నాడు. నింపడము, నీళ్లతో నింపడం అంటే అర్థం ఏంటిదో తెలుసా దేవుని బిడ్డలారా? నీ పాత్రను విశ్వాసముతో నింపు. ఆమేన్, హల్లెలూయా. ఏం చెయ్యాలా? విశ్వాసముతో నీ పాత్రను నింపుకోవాలి. మొట్టమొదటి దేనితో నింపుకోవాలంటే, దేనితో నింపుకోవాలి? విశ్వాసం. అద్భుతము జరగాలంటే నువ్వు నింపబడాలి. మొట్టమొదటి బేస్మెంట్ ఏంటిదో తెలుసా? మనం ఇల్లు కట్టేటప్పుడు బేస్మెంట్ వేస్తాం. మన జీవితానికి బేస్మెంట్ ఏంటిదో తెలుసా? పునాది ఏంటిదో తెలుసా? నింపబడుట. నువ్వు నింపబడాలి. నీ జీవితంలో అద్భుతాలు జరగాలంటే నువ్వు మొట్టమొదట నీ జీవితం అనే పాత్రలో నీ బేస్మెంట్ ఏంటిదై ఉండాలంటే, నువ్వు నింపబడటానికి సిద్ధముగా ఉండాలి. నీ పాత్ర నింపబడడానికి రెడీగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు నింపబడతావో దేవుని బిడ్డ, నీ జీవితంలో దేవుడు కార్యము చేయడానికి కదులుతాడు. హల్లెలూయా. మొట్టమొదటిది ఏంటిది అంటే విశ్వాసము. ఇక్కడ నీళ్లతో నింపండి అంటున్నాడు. మనము నింపబడాలి. ఎలా నింపబడాలంటే, ఫస్ట్ ఏంటంటే నువ్వు విశ్వాసముతో నింపబడాలి. దేనితో నింపబడాలి? విశ్వాసం ఉండాలి నీకు. ఏ విశ్వాసం ఉండాలంటే, లేనిది ఉన్నట్టుగా చెయ్యగలిగే విశ్వాసము, లేనిది ఉన్నట్టుగా జరుగుతుంది అనే బలమైన విశ్వాసం నువ్వు కలిగి ఉన్నప్పుడు దేవుని బిడ్డ, నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. నీకు ఎలాంటి విశ్వాసం ఉండాలి? దేవుని కదిలించే విశ్వాసం ఉండాలి, కానీ నువ్వు కదిలిపోయే విశ్వాసము కాదు. ఎవరు కదలాలండి? నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు కదిలించబడాలి. దేవుని కదిలించే బలమైన విశ్వాసంతో మనము నింపబడాలి. చూద్దాం ఒకసారి దేవుని వాక్యము మనము గమనించినట్లయితే, మత్తయి సువార్త 8వ అధ్యాయము 10వ వచనం మనం జాగ్రత్తగా చూసుకుందాం. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవనికైనానో నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఏ విశ్వాసం ఉండాలండి మనకు? దేవుణ్ణి ఆశ్చర్యపరిచే విశ్వాసము, దేవుణ్ణి కదిలించే విశ్వాసముతో నువ్వు నింపబడాలి. నీ పాత్ర
దేనితో నింపబడాలి అంటే విశ్వాసముతో నీ పాత్ర నింపబడాలి. ఎప్పుడైతే నీ పాత్ర, నీ జీవితం అనే పాత్ర విశ్వాసముతో నింపబడుతుందో దేవుని బిడ్డలారా అద్భుతము జరుగుతుంది. ఇక్కడ శతాధిపతి ఏమన్నాడు? అయ్యా, నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలయ్యా, నా దాసుడు బాగుపడతాడు. ఇక్కడ తన యొక్క దాసునికి జ్వరం వచ్చింది. ఆయనకి ఎంత విశ్వాసం అంటే, నువ్వు ఇక్కడనే ఉండు, ఇక్కడ నుంచే నీ మాట విడుదల చెయ్యి, నువ్వు ఇక్కడ నుండి పలుకుతే నా దాసుడు స్వస్థపరచబడతాడు, నా దాసుడు బాగవుతాడు అని బలమైన విశ్వాసముతో. ఏ విశ్వాసం అంటే దేవుణ్ణి ఆశ్చర్యపరిచే విశ్వాసము, దేవుణ్ణి కదిపించే విశ్వాసము, దేవుణ్ణి కదిలించే విశ్వాసముతో మనము ఎప్పుడు నింపబడతామో నీ విశ్వాసాన్ని చూసి దేవుడు ఏమంటాడో తెలుసా? అద్భుతము చేస్తాడు. అందుకే ఇక్కడ దేవుడు అంటాడు రక్తస్రావము కలిగిన స్త్రీతో, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. ఆమేన్. మనకు విశ్వాసం ఉంటే దేవుడు అద్భుతము చేస్తాడు. మన పాత్ర, ఈ జీవితం అనే పాత్ర దేవుని విశ్వాసముతో నింపబడినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అద్భుతం చేస్తాడు. మన జీవితంలో అద్భుతము చేయాలంటే మొట్టమొదటిది ఏంటిది అంటే నువ్వు విశ్వాసముతో నింపబడాలి. ఏ విశ్వాసం అంటే దేవుని కదిలించే విశ్వాసము, దేవుని ఆశ్చర్యపరిచే విశ్వాసముతో నువ్వు నింపబడాలి. ఇక రెండవ మాట చూసుకుందాము. ఇదే యోహాను సువార్త 2వ అధ్యాయములో ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఆ నీళ్లను, రాతి బాణాలను నీళ్లతో నింపుడని వారితో చెప్పగా. మొదటి మెట్టు ఏంటిది? విశ్వాసం. అక్కడ ద్రాక్షరసం లేదు, కానీ దేవుడు ఏమంటున్నాడు? ఈ నీళ్లు రసముగా మారుతాయి, నింపండి అంటే వారి విశ్వాసముతో వాళ్ళు ఏం చేశారు? రాతి బాణాలు తెచ్చారు. జరుగుతుంది అక్కడ. ఇక నీళ్లు మాత్రమే ఉన్నాయి, రసం లేదు, అక్కడ ద్రాక్షరసము లేదు, కానీ వారు విశ్వాసముతో ఆ పని చేశారు. ఇక రెండవ స్టెప్కి వచ్చేసరికి నీళ్లతో నింపుడని వారితో చెప్పగా. నీళ్లు బైబిల్ ప్రకారంగా దేనికి సాదృశ్యము అంటే వాక్యానికి సాదృశ్యం. హల్లెలూయా. మొట్టమొదటిది ఏంటిది అంటే విశ్వాసము, రెండవది ఏంటిది అంటే వాక్యము. అందరూ చెప్పండి, వాక్యముతో మనము నింపబడాలి. దేని వరకు నింపబడాలి? ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఆ బాణాలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. దేని మట్టుకు నింపిరండి? అంచుల మట్టుకు పూర్తిగా నింపారంట. అంచు, కొన మట్టుకు. దేవుని బిడ్డలారా, పైన మాత్రమే మనం నింపబడొద్దు, కానీ సంపూర్ణమైన విశ్వాసముతో, సంపూర్ణమైన దేవుని వాక్యముతో మనము నింపబడాలి. వాక్యము నీరుతో పోల్చబడింది. వాక్యము దేవుని యొక్క వాక్యము నీటితో పోల్చబడింది. కాబట్టి మన జీవితములో మనము దేనితో నింపబడాలంటే అద్భుతములు చేసే దేవుని మాటతో నింపబడాలి. ఈ సృష్టి ఎలా సృష్టించబడిందో తెలుసా దేవుని బిడ్డలారా? మహత్తుగల తన మాట చేత దేవుడు సమస్తమును సృష్టించెను. ఆయన మాటతో మనము నిర్మించబడ్డాము. ఆయన మాట సెలవిస్తే ఏం జరిగిందంటే సమస్త కార్యాలు జరిగినట్టుగా దేవుని వాక్యం చెప్తుంది. ఒక్కసారి మనం రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్లయితే వాక్యము గురించి దేవుడు చక్కటి మాట ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ యోటను, నీ హృదయములోనూ ఉన్నది. ఆమేన్. వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములో ఉంది. ప్రియులారా, వాక్యముతో మనము నింపబడాలి. వాక్యము మన లోపల నింపబడాలి. వాక్యము మన దగ్గర ఉండాలి. వాక్యము మన హృదయములో ఉండాలి. యేసుక్రీస్తు వారు మన హృదయమును దేనితో నింపబడాలని కోరుకుంటున్నాడంటే ఈ లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైనటువంటి ఆచారాలతో నింపబడడం కాదు, కానీ నీ హృదయము దేవుని వాక్యముతో నింపబడాలి. ఇదే హెబ్రీలకు రాసిన పత్రికలో 8:10లో కూడా ఇదే చక్కటి మాట, దేవుని మాట. వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. ఆమేన్. మనస్సులో ఏముంటదట? దేవుని ధర్మ విధులు ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదులు. అంటే మన మనస్సులో దేవుని వాక్యం ఉండాలి,
హృదయములో వాక్యం ఉండాలి, మన దగ్గర వాక్యం ఉండాలి. అంటే టోటల్గా పూర్తిగా నువ్వు దేనితో నింపబడాలంటే నీ నరాల్లో, నీ ఆలోచనలలో, నీ క్రియలలో దేవుని వాక్యము చేత నువ్వు నింపబడాలి. ఎంతవరకు నింపబడాలంటే అంచుల మట్టుకు, అంటే కొన వరకు పూర్తిగా నింపబడాలి. నువ్వు ఎక్కడి వరకు? పూర్తిగా మునిగేంత వరకు, అంచుల మట్టుకు నువ్వు దేవుని వాక్యముతో నింపబడాలి. దేవుని వాక్యముతో నువ్వు నింపబడ్డప్పుడు దేవుడు అంటాడు కదా, ఆయన మహత్తు గల మాట చేత, ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం దేవుని మాట సెలవిస్తా ఉంది. మహత్తు గల మాట చేత దేవుడు సమస్తమును చేసెను. మహత్తు గల మాట. ఒకవేళ దేవుని బిడ్డలారా ఈ మాటలు వింటున్న నీరు లాంటి నీ బ్రతుకును రుచికరము లేనటువంటిది, టేస్ట్ లేనటువంటిది, స్మెల్లింగ్ లేనటువంటి నీ బ్రతుకును దేవుడు అందమైనటువంటి, మధురమైనటువంటి పానీయముగా మార్చబడాలంటే నువ్వు దేని చేత నింపబడాలంటే నువ్వు దేవుని వాక్యముతో నింపబడాలి. ఆమేన్. దేవుని వాక్యముతో నువ్వు నింపబడాలి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యముతో నువ్వు నింపబడితే దేవుడు ఏం చేస్తాడంటే మాట పలికితే చాలు అద్భుతము జరుగుతుంది. దేవుని మాట ఎక్కడ విడుదలైతుందో దేవుని బిడ్డలారా, అక్కడ దేవుడు అద్భుతం చేస్తాడు. అక్కడ ఏం చేస్తాడండి? అద్భుతము చేస్తాడు. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము ఒక్కసారి మనం బైబిల్ తెరిచి చూద్దాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 6 నుండి 7 వచనాలు మనం చూసుకుందాం. వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు చీలమండలను బలము పొందెను. అద్భుతం ఎప్పుడు జరిగిందో తెలుసా? ఈ యొక్క కుంటివాని జీవితంలో ఎప్పుడు జరిగిందో తెలుసా? దేవాలయం అనేటువంటి మండపములో ఈ కుంటివాడు కూర్చున్నాడు భిక్షము కొరకు. పేతురు, యోహాన్లు ఏమైనా బిచ్చం వేస్తారేమోనని ఆశతో వారి వైపు ఎదురు చూస్తా ఉన్నాడు. అయితే పేతురు అంటున్న మాట ఏందో తెలుసా? వెండి బంగారాలు నా దగ్గర లేవండి, నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. పేతురు, యోహాను ఏమి కలిగి ఉన్నారో తెలుసా? దేవుని వాక్యమును కలిగి ఉన్నారు. వారికి తెలుసు దేవుని వాక్యములో శక్తి ఉంది, దేవుని మాటలో అద్భుతం ఉంది, దేవుని మాటలో స్వస్థత ఉంది. ఎందుకంటే యేసుతో నడిచినటువంటి వారండి. యేసు వారితో ఉన్నప్పుడు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పెట్టారు. వారు దోణిలో ఉన్నప్పుడు తుఫాను వచ్చినప్పుడు యేసు గద్దించగానే అలలు ఆగిపోయాయి. అయితే దేవుని ప్రియులారా, యేసుతో ఉన్న అనుభవములో వారు మాట్లాడుతున్న మాట ఏందంటే, నేను కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నేనేమి కలిగి ఉన్నానంటే దేవుని వాక్యమును కలిగి ఉన్నాను. ఆ వాక్యము నీకు నేను రిలీజ్ చేస్తున్నాను. ఏమనంటే, నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నువ్వు లేచి నడువు. ఆమేన్. ఇక్కడ ఈ కుంటివానికి అద్భుతం ఎప్పుడు జరిగిందో తెలుసా? దేవుని మాటను ఆ కుంటివాని జీవితంలోనికి విడుదల చేసినప్పుడు పేతురు, యోహాను దేవుని వాక్యము చేత నింపబడ్డారు. ఆ నింపబడిన వాక్యము ఆ కుంటివాని మీదకి విడుదల చేసినప్పుడు అద్భుతం జరిగింది. బలహీనమైనటువంటి కుంటి కాళ్ళు ఏమయ్యాయో తెలుసా? దేవుని బిడ్డలారా, బలము పొందుకున్నాయి. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, నువ్వు ఏ పరిస్థితిలో కుంటితనంలో ఉన్నావు, ఏ పరిస్థితిలో నువ్వు నడవలేని స్థితిలో ఉంటున్నావు, ఏ పరిస్థితిలో నువ్వు దిగజారిపోయిన స్థితిలో ఉంటున్నావు, దేవుడు నీకోసమే మాట్లాడుతున్నాడు. నువ్వు నింపబడు, నీ పాత్రను దేవుని వాక్యముతో నింపుకో. నీకు ఎప్పుడు ఏది అవసరం ఉంటుందో ఆ వాక్యము నీ జీవితంలో ఒక కార్యము చేస్తా ఉంది. ఆ వాక్యము నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని చేయబోతా ఉంది. ఎందుకంటే ఈ కుంటివాని జీవితంలో దేవుని వాక్యం ఏం చేసిందంటే అద్భుతాన్ని చేసింది. నా మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, నువ్వు నింపబడాలి. నీ జీవితంలో అద్భుతము జరగాలంటే నువ్వు నింపబడాలి. నువ్వు అనుభవంలోనికి నువ్వు రావాలి. ఆ పునాది నువ్వు ఎప్పుడైతే వేసుకుంటావో, నింపుట అనే పునాది నీ జీవితంలో లేకుండా నువ్వు విశ్వాసముతో, ప్రార్థనతో కట్టబడలేవండి. నింపుట అనేటువంటి పునాది నీ జీవితంలోనికి వచ్చినప్పుడు విశ్వాసం అనేటువంటి
దానితో నువ్వు నింపబడతావు. వాక్యము అనే దానితో నువ్వు నింపబడ్డప్పుడు విశ్వాసము ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడు. విశ్వాసము ద్వారా దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు. వాక్యము ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే బలమైన కార్యాలు చేస్తాడు. ఈ నీళ్లను దేవుడు ఏం చేశాడు? అంచుల మట్టుకు నింపినప్పుడు ఆ నీళ్లు ముంచి పోస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? కార్యము చేశాడు. ఎంత విశ్వాసం ఉంటే నీళ్లు ద్రాక్షారసంగా మారతాయండి. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, మామూలు విశ్వాసము కాదు, మామూలు వాక్యము కాదండి. లోతుల్లోనికి వెళ్ళే దేవుని వాక్యం నీలో ఉండాలా. లోతైన అనుభవం గుండా నువ్వు వెళ్ళే వాక్యపు లోతైనటువంటి అనుభవమును నువ్వు కలిగి ఉన్నట్టయితే, ఈ పేతురు యోహాన్లు ఏమంటారంటే నేను కలిగి ఉన్నాను అంటున్నాడు. కలిగి ఉండడం అంటే అది కనబడుతుందా అండి? పేతురు యోహాను లోతైనటువంటి వాక్య విశ్వాసముతో నింపబడ్డారు. వాక్య విశ్వాసముతో వారు నింపబడ్డారు. ఆ లోతైనటువంటి వాక్యాన్ని వారు కలిగి ఉన్నారు. వాళ్ళు నింపబడ్డారు. నువ్వు దేవుని వాక్యముతో నింపబడు. దేవుని వాక్యముతో సంపూర్ణముగా నువ్వు నింపబడ్డప్పుడు నువ్వు ఎక్కడ నిలబడి దేవుని మాట ప్రకటిస్తావో, ఎక్కడ నిలబడి ఏది అడుగుతావో దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చేస్తాడంటే మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అద్భుతం జరగాలంటే ఎన్నో ప్రయాసాలు చెయ్యొద్దు, ఎంతో కష్టపడాల్సిన పని లేదు. కానీ అద్భుతము జరగాలంటే నువ్వు నింపబడ్డానికి సిద్ధపడి ఉండాలి. నువ్వు నింపబడడానికి సిద్ధపడి ఉన్నప్పుడు దేనితో నింపుకోవాలో తెలుసా? విశ్వాసముతో నింపుకోవాలి, వాక్యముతో నింపుకోవాలి. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నీకు విశ్వాసము వాక్యముతో నువ్వు నింపబడతావో దేవుడు అద్భుతము చేయడానికి ఆయన సంసిద్ధుడిగా ఉంటాడు. ఇప్పుడు 2 మాటలు మాత్రమే మీకు వివరిస్తున్నాను. రెండిటితో మీరు నింపబడాలి. మొదటిది ఏంటిది? విశ్వాసముతో నింపబడాలి. రెండవది ఏంటిది? వాక్యముతో నింపబడాలి. లోతుల్లోనికి పౌలు అంటాడు కదా, లోతు, ఎత్తు, వెడల్పు, లోతుల్లోనికి, వాక్యపు అంచుల్లోనికి మనం ఎప్పుడైతే వెళ్తామో దేవుడు మన జీవితంలో మన పక్షమున నిలబడి కార్యాలు చేస్తాడు. ఈ పేతురు యోహాన్ల తరపున దేవుడు నిలబడి అద్భుతము చేసినట్టుగా, ఈ శతాధిపతి పక్షమున నిలబడి అద్భుతము చేసినట్టుగా, ఈ కానాను పెళ్లి విందులో యేసు క్రీస్తు వారు ఆ నీళ్లను ద్రాక్షారసముగా మార్చి అద్భుతము చేసినట్టుగా, నా మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, నీ జీవితములో ఒక అద్భుతము జరగాలంటే, నీ జీవితము అద్భుతాలుగా మార్చబడాలి అంటే నువ్వు నింపబడ్డము, నువ్వు నేర్చుకో. నింపబడే అనుభూతిలోనికి నువ్వు రావాలి. ఎప్పుడైతే నువ్వు నింపబడే అనుభూతిలోనికి నువ్వు వస్తావో విశ్వాసముతో, వాక్యముతో దేవుడు మన జీవితంలో బలమైన కార్యాలు చేస్తాడు. ఇక మిగిలినది తర్వాయి భాగంలో మనము తెలుసుకుందాము. మనమందరము కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మా చేత ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్మకమైన దేవా, నీకు వందనాలు అయ్యా. అద్భుతాలు మా జీవితంలో జరగాలంటే మేము మొట్టమొదట నింపే అనుభూతిలోనికి మేము రావాలి నాయన. నింపబడడానికి మమ్మల్ని సిద్ధపరిచేటువంటి ఆ యొక్క అనుభూతిలోనికి మమ్మల్ని నడిపించండి అయ్యా. నిన్ను కదిలించే, నిన్ను ఆశ్చర్యపరిచే బలమైన విశ్వాసము మాకు దయచేయండి. విశ్వాసముతో మేము నింపబడినట్లుగా, వాక్యముతో మేము నింపబడినట్లుగా, లోతు, ఎత్తు, పొడవుల్లో మేము నింపబడినట్లుగా, దేవా నీ వాక్య సందేశముతో మేము నింపబడినట్లుగా, నీ ప్రవచన వాక్యముతో మేము నింపబడినట్లుగా మాకు సహాయము చేయండి. మా జీవితాల్లో ప్రభువా నీ చేతికి అప్పగిస్తూ బలమైన కార్యాలు జరిగించి మీరే మహిమ పొందమని, సమస్త ఘనత మహిమ నీకే కలుగునుగా కానీ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.